అక్కడ అందరికీ నమస్కారం. మిత్రులు అడిగినట్టుగా అతను ఎవరో నాయుడు, అతని ఫోటోలు బీజేపీతో టీడీపీ నాయకులతో ఉన్నారంటే అక్కడ ఫోటో ఎవరితో ఉన్నారు అనేది కాదు, డబ్బులతో ఎవరు డబ్బులతో దొరికాడనేది ముఖ్యం. ఇప్పుడు మేము ఎవరన్నా కానీ రాజకీయాల్లో ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్లోనో, గుడి దగ్గరనో, బడి దగ్గరనో, రిజిస్టర్ ఆఫీస్ దగ్గరనో ఎక్కడ కూర్చున్నా కూడా ఎవరో ఫోటో అడుగుతారు, ఫోటో దిగుతాం. అది మాకు వారికి ఉన్నటువంటి ప్రేమ, అభిమానం, ఆప్యాయత. అది వేరే వంకర పనులు చేస్తే కూడా దాన్ని తీసుకెళ్ళడానికి కరెక్ట్ కాదు. నేను చెప్పినట్టుగా ఫోటో ఎవరు దిగుతుంది, డబ్బులు ఎవరి, డబ్బులు ఎందుకు దిగారు, డబ్బులతో పాటు ఫోటో ఎందుకు దిగాల్సిన అవసరం ఉంది, వీడియో దిగాల్సిన అవసరం ఎందుకు ఉంది అనేది ఒక అంశం. 2000 నోట్లు కూడా మొన్నటిదాకా కూడా చలామణి ఎప్పుడు దాకా అయినాయండి, 2023 దాకా అనుకుంటా కదా చలామణి. ఒక టైం ఇచ్చారు, ఇప్పుడే అప్పుడు దాకా అప్పుడు కూడా ఉన్నాయి. ఈ లిక్కర్ స్కామ్ తర్వాత కూడా 2000 నోట్లు ఉన్నాయి. గ్యారంటీ చూసుకుంటే అది సిట్ పనిచేస్తుంది, దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. చాలా పారదర్శకంగా చట్టం తను పనిచేస్తూ ఉంది. ఎవరెవరైతే దొరుకుతున్నారో మీకే రోజు రోజుకి వాళ్ళే ఒప్పుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఈ పేర్లు ఎవరో గవర్నమెంట్లోనో లేకపోతే అధికార పార్టీలోనో కూటమి నుంచో ఎవరు చెప్పినటువంటి పేర్లు కాదు, వారు దొరికిన మనుషులే చెప్తున్నటువంటి ఇదని చెప్పి సమాచారం వస్తూ ఉంది. దాని గురించి మేము మాట్లాడటం ఇష్టం లేదు. ఆ వెంకటేష్ నాయుడు అనే అతను ఇండిపెండెంట్గా ఇంతకుముందు పోటీ కూడా చేశాడని అంటున్నారు, నాకు పెద్ద ఐడియా లేదు. బట్ ఫోటోలు అనేది మీరు మాట్లాడటం హాస్యాస్పదమైనటువంటి విషయం. ఎందుకంటే ఫోటోస్ అనేది సెలబ్రిటీస్ కానీ పొలిటీషియన్స్ కానీ ఎవరైనా కూడా దిగుతారు, దాని గురించి పెద్ద విషయం కాదు. ఢిల్లీలో స్కామ్ జరిగినప్పుడు ఈడీ కావచ్చు, అక్కడ ఉన్న దర్యాప్తు సంస్థల కేంద్రానికి సంబంధించినవి, కానీ ఇక్కడ మనీ లాండరింగ్ జరిగిందని చెప్తున్నారు, విదేశాల్లో డబ్బులు పెట్టారని చెప్తున్నారు, గోల్డ్ కొన్నారని చెప్తున్నారు. కానీ ఇంత పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగితే ఈడీ ఇప్పటి వరకు ఎందుకు ఎంటర్ అవ్వట్లేదు, ఎందుకు దర్యాప్తు చేయట్లేదు? అవును, ప్రస్తుతానికి సిట్ చేస్తూ ఉండొచ్చు, అది వేరే విషయం. బట్ సిట్ అనేది పక్కా ఆధారాలతో ముందుకు వెళ్తూ ఉంది. మీకు గతంలో కూడా చెప్పున్నారు, ఒక కంపెనీ గోల్డ్ ఎలా కొనింది, ఒక కంపెనీ నుంచి హవాలా ఎలా అయినాయి, ఎవరెవరు ఎక్కడ మైనింగ్కి పెట్టారు, అవన్నీ కూడా మీకు చెప్పారు. ఎవరైతే బయట ఉన్నారో వాళ్ళకు కూడా లుకౌట్ నోటీస్ ఇచ్చాడు, రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చారు. అందరినీ కూడా పిలిపిస్తూ ఉన్నారు. అందరూ వచ్చిన తర్వాత మీకు పారదర్శకంగా పూర్తిగా సిట్ అధికారులు అందరూ కూడా మీ ముందుకు వచ్చి చెప్తారు. అలాంటి ఏది కూడా అన్నీ వీఆర్ డూయింగ్ ఇట్ వెరీ క్లియర్, క్రిస్టల్ క్లియర్ తప్ప ఎక్కడ కూడా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేదు, వెండిక్టివ్నెస్ లేదు. మా గవర్నమెంట్ వెండిక్టివ్ గవర్నమెంట్ కాదు, ఎప్పుడు కూడా కక్ష సాధింపు అనేది ఎప్పుడు చేయదు. ప్రజలకు అన్యాయం జరిగినా, ప్రజలకి ఏమన్నా అంటే మీకే చూస్తూ ఉన్నారు. ఇప్పుడు గత 5 సంవత్సరాలు మేము పోరాడాం, ఈ లిక్కర్ బాగాలేదు, క్వాలిటీ లేదు. ఈరోజు పక్క రాష్ట్రాలు చెప్తా ఉన్నాయి, ఈరోజు నాణ్యమైన మద్యం ఆంధ్రప్రదేశ్ దొరుకుతుంది, ఇక్కడ ఎవరు తాగట్లేదు, అక్కడికి వెళ్ళి తాగుతున్నారంటే అది ఆ క్వాలిటీ. ఆ రోజు ఎంతోమంది ప్రాణాలు పోయినటువంటి పరిస్థితి, అప్పటి క్వాలిటీ లేనటువంటి మద్యం ఇవ్వండి. క్వాలిటీ లేని మద్యం, నగదుతో వ్యాపారం, దాదాపుగా 99,000 కోట్ల రూపాయలు నగదు వ్యాపారం. అంటే డిజిటల్, మన రోడ్డు మీద పోతే చిన్న బడ్డీ కొట్లు, పల్లీలు అమ్మే వాళ్ళ దగ్గర కూడా మీకు డిజిటల్ పేమెంట్ ఉంటుంది. కానీ మద్యం దుకాణంలో డిజిటల్ పేమెంట్ లేకుండా చేసినట్టు అదే మీకు నిదర్శనం. క్యాష్ బిజినెస్ ఎక్కడ ఒప్పుకోవట్లేదు. ఇవాళ రిజిస్టర్ ఆఫీస్లో చూస్తే కూడా ఇవాళ ఆన్లైన్ పేమెంట్ కనపడుతుంది, మీకు ఎక్కడ కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ లేవు. అలాంటిది అన్ని వేల కోట్ల రూపాయలు, దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు మీకు క్యాష్ జరిగినాయి అంటే దాంట్లో ఎంత అవకతవకలు జరిగినాయి. నాకు తెలిసి ఇది ఇంకా తక్కువ. ఇప్పుడు ఏదైతే నిర్ధారణ అయిందో, ఇంకా బయట నుంచి తిమింగళాలు వస్తున్నారు, వాళ్ళందరూ వస్తే క్లియర్ కట్ పిక్చర్ మనకు వస్తుంది. సార్ ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు సార్, మీరేమో లిక్కర్ గురించి మాట్లాడితే లిక్కర్ పేరుతో విపరీతమైన దోపిడీ జరుగుతుంది, ఇల్లీగల్గా పర్మిట్ రూములు పెట్టారు, వీధికి బెల్ట్ షాపులు పెట్టారని చెప్తున్నారు. దొంగ అన్నట్టు ఉంది. అసలు లిక్కర్ గురించి మాట్లాడే అర్హత ఉందా? అతను ఏం చెప్పాడు 2019లో? అబద్ధాల పునాది, ఆ నోరే అబద్ధం. కాబట్టి నేను మద్యపాన నిషేధం చేసి నేను మళ్ళీ ఓటు అడుగుతాను తప్ప ఎప్పుడు వచ్చేది చెప్పి దాన్నే 25 సంవత్సరాలు వచ్చే ఇన్కాన్ని తాకట్టు పెట్టే మనిషి మాట్లాడే అర్హత ఉందా అండి? మద్యం పాలసీ, పర్మిట్ రూమ్ పెడతామా, ఇంకో రూమ్ పెడతామా, లేకపోతే బార్ ఇస్తామా అనేది అది పాలసీ మ్యాటర్, గవర్నమెంట్ మ్యాటర్. అది పబ్లిక్తో మేము డిస్కస్ చేసుకుని, అధికారులతో డిస్కస్ చేసుకుని, క్యాబినెట్ పాలసీ అది ఏ ప్రభుత్వం పాలసీ. మేమేం చెప్పలేదు, మేము పర్మిట్ రూమ్ పెట్టాము, లేకపోతే మేము బదిలీషన్ చేస్తాం, మేమేం చెప్పలేదే. వాళ్ళు చెప్పొచ్చి దాని మీద ప్రజా ఆరోగ్యాన్ని క్షీణించే విధంగా నకిలీ మద్యం, దొంగ మద్యం 10 రూపాయలతో తయారు చేసి 200 రూపాయలకు అమ్మి వారు అర్జించుకోరు. కేవలం వాళ్ళ ధనార్జన కోసమే పనిచేశారు తప్ప ఎక్కడ కూడా ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించలేదు. అది గవర్నమెంట్ చట్టం తన పని తను చేస్తుంది. గవర్నమెంట్కి ఏం సంబంధం అంటే, మాకేం సంబంధం అంటే, అది వాళ్ళు పని చేస్తూ ఉన్నారు. అది ఎక్కడ దాకా వెళ్తుంది, ఎవరు వస్తారో కూడా మాకు తెలియదు. దాంట్లో మీరు చెప్పినట్టుగా ఈ నాయుడు వస్తాడా, ఆ నాయుడు వస్తాడా మాకేం తెలుసు, వెంకటేష్ నాయుడు వస్తాడా, సుబ్బారావు నాయుడు వస్తాడో మాకు తెలియదు. తప్పకుండా ఎవరైతే ఉన్నారో దానికి కారకులు అందరూ కూడా అరెస్ట్ అవుతారు.
గణనీయంగా పెరిగినాయి. ఇదే నా అభివృద్ధి అంటే ప్రశ్నిస్తున్నారు వైసీపీ నాయకులు. మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగినాయి. అంతకుముందు 6% ఉండేది, ఇప్పుడు 26% పోయింది అమ్మకాలు. క్వాలిటీ మద్యం వెళ్తుంది, కామన్ రేట్లో వెళ్తుంది, దొంగ డోర్ నుంచి పోవట్లేదు. అంటే గతంలో ఎప్పుడు మద్యం ఒకేలాగా ఉండేది, ఎక్కడ కూడా మనకి ఎప్పుడు ఎక్కువ తక్కువ అనేది ఉండదు. ఏదో 1% 0.5% ఉంటుంది తప్ప ఎక్కువ ఉండదు. అంటే గతంలో వాళ్ళు ఇల్లీగల్గా వాళ్ళ సొంత డిస్టిలరీలో ఏదైతే వాళ్ళు కబ్జాలు చేసి డిస్టిలరీలు తరిమేసి వాళ్ళ లైన్లో పెట్టుకున్నారో ఆ లైన్లో వచ్చిన మద్యం ఇల్లీగల్ అన్అకౌంటెడ్గా అమ్మినట్టు పరిస్థితి అది కూడా మాకు క్లియర్ కనపడతా ఉంది. సో ఎక్కడ కూడా మధ్య ఎగ్జార్బెంట్గా 20 times 15 times పెరగదు. 0.5% 1% కంటే ఎక్కువ కూడా పెరగదు మధ్య వినియోగం అనేది. సో అది క్రిస్టల్ క్లియర్. ఇద్దరు తెనాలి హాస్పిటల్ నుంచి గుంటూరు హాస్పిటల్ నుంచి చనిపోయారు. చాలా బాధాకర విషయం. అంతా కూడా శానిటేషన్ అని కూడా చేసాం. వారు కూడా ఎవరికైనా ఫీవర్ వచ్చినా ఏమైనా ఇబ్బంది వస్తే కూడా క్వాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళకుండా ఊర్లో ఉన్న నేను ఆర్ఎంపీలను తప్పుగా అనట్లేదు, కానీ పరిస్థితి వచ్చినప్పుడు ప్రాపర్ మెడికేషన్ తీసుకోవాలా, ప్రాపర్ డాక్టర్ దగ్గరికి పోవాలా. మీ ఇళ్ళ కాడ తిరుగుతూ ఉన్నారు మన నర్సులు కానీ మన ఉన్నటువంటి అధికారులు, వాళ్ళందరూ సమయానికి చూపించుకోవాలా, బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలా, హాస్పిటల్కి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళకి కావాల్సిన మందులు తీసుకుంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు. అది చాలా బాధాకర విషయం. తప్పకుండా వారి కుటుంబానికి కూడా మేము అండగా ఉంటాం. సార్ ఒకటి సార్, ఇప్పుడే జగన్ కూడా మాట్లాడుతూ అమరావతి పేరుతో అంతులేని అవినీతి చేస్తున్నారు, మొబలైజేషన్ అడ్వాన్స్ పేరుతో దోపిడీ చేస్తున్నారు, కమిషన్లు వసూలు చేస్తున్నారు టీడీపీ నేతలు అంటున్నారు. అతనికి మీకు తెలుసు, అతనికి అమరావతి అంటే ఇష్టం లేదు. 14 నుంచి 19 దాకా మేము ఈ రాష్ట్రానికి రాజధాని లేదు, తప్పకుండా ఒక మంచి క్వాలిటీ రాజధాని ఉండాలి, అది గుంటూరు విజయవాడ మధ్యలోనే ఉంటే అది మంచిగా ఉంటుంది, మధ్యలో ఉంటుంది, ప్లస్ మంచినీటికి కానీ దేనికి కొరత ఉండదని చెప్పేసి ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నప్పుడు అతనేమన్నాడు 33 కాదు ఇంకా ఎక్కువ ఉండాలి ఎకరాలు అన్నాడు. దాని తర్వాత ఏమో ఇది అక్కడ ఉండకూడదని చెప్పేసి అది పవర్ వచ్చిన తర్వాత ఎవరైతే దీన్ని ఉచితంగా మనకి హెల్ప్ చేస్తారో సింగపూర్ గవర్నమెంట్ పంపించేసిన పరిస్థితి. సో అతనికి ఈ ప్రాంతం మీద ఇష్టం లేదు కాబట్టి దాని మీద బుర్ర చల్లడం ఫస్ట్ నుంచి వస్తుంది. కమరావతి అన్నాడు, భ్రమరావతి అన్నాడు, మళ్ళీ వీళ్ళని అందరినీ నడిపించాడు, చైన్లు వేసాడు, ఇదేసాడు. లాస్ట్కి ఈ అమరావతి ప్రాంతంలో వేషాలు ఎక్కువ ఉంటా అన్నారు. అంటే వాళ్ళకి ఈ ప్రాంతం మీద ప్రీతి లేదు, ఏమి అభివృద్ధి చెందడం వాళ్ళకి ఇష్టం లేదు. ముందు అసలు గుంటూరు ప్రాంతంలో ఉన్న నివాసం ఉన్నటువంటి ప్రజలు బయటకు వచ్చి అతన్ని కొట్టే పరిస్థితి తప్పకుండా వస్తుంది. థ్యాంక్ యూ.